శ్రీ విజయాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఆలు బుర్జీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 2 ఆలుని బాయిల్ చేసి పెట్టుకున్నాము. ఇది ఎక్కడ ఉండలు లేకుండా మెత్తగా స్మాష్ చేసేసుకుందాము. ఎక్కడ ఉండలు లేకుండా ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకున్న తర్వాత దీంట్లో శనగపిండి యాడ్ చేసుకుందాం. శనగపిండి యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ధనియా పౌడర్, అలాగే జీరా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, అలాగే మన దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఓకే, లేదంటే కనుక కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుందాము. అలాగే పుదీనా పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇలా ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా కారపూస అది ఉంటుంది కదా, దాంట్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని దీంట్లోకి పెట్టుకొని మనం కారపూసలాగా వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత దీన్ని కారపూసలాగా దీంట్లో వేసేసుకుందాం. ఇలా 2 వైపులా ఫ్రై అయిపోయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. అలాగే మిగిలిన పిండిని కూడా వేసేసుకుందాం. ఫ్రై చేసి పెట్టుకొని కారపూసనంతా ఒకసారి ఇలా స్మాష్ చేసేసుకుందాం. ఇలా స్మాష్ చేసేసుకున్న తర్వాత దీనిపైన మనం కొద్దిగా చాట్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాం. అంతే, ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే ఆలు బుర్జీ రెడీ చేసుకోవచ్చు.